పెళ్ళెప్పుడు చేసుకుంటారండి అని ఎవరైనా అడిగితే డిష్యుమ్కి రెడీ అవుతున్నారు కొందరు ముద్దు గుమ్మలు. వామ్మో ఇంత ఫైర్ అవుతున్నారు ఏంటి అని అడిగితే మరి అందుకే చెప్పేది మనతో మామూలుగా ఉండదు. మనల్ని హ్యాండిల్ చేయాలంటే ఆషామాషి వ్యక్తులు సరిపోరు అని అంటున్నారు. ఇంతకీ ఈ భారీ డైలాగ్ని రీసెంట్ టైమ్స్లో ఎవరు కొట్టారు? చేతిలో సినిమాలు కూడా పెద్దగా లేవు, అడపాదడపా ఏవో చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? త్వరలోనే విందు భోజనం పెట్టేస్తారా అని అడిగిన వారి మీద ఫైర్ అయ్యారు రెజీనా. ఇంట్లో మా అమ్మే ఆ మాటలు అడగట్లేదు, అసలు నా పెళ్లితో మీకేంటి పని అంటూ ఫుల్ రివర్స్ అయిపోయారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కొద్దీ అడిగామండి అనంటే నన్ను హ్యాండిల్ చేయడం అంత తేలిక కాదు. ఎవరైనా ఫ్రెండ్షిప్ వరకు ఉంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుని భరించడం కష్టం, అందుకే ఇప్పట్లో నో మ్యారేజ్ అని కరాఖండిగా చెప్పేశారామె. ఈ మాటలు వినగానే 30+ ఉన్న మిగిలిన హీరోయిన్ల మీద ఫోకస్ పెరిగింది. రీసెంట్గా విజయవర్మతో ప్రేమ అనగానే తమన్నా త్వరలోనే తన పెళ్లి గురించి ఏదో ఒక తీపి కబురు చెప్పేస్తారు అని అనుకున్నారు అభిమానులు. లవ్ బ్రేకప్ న్యూస్ బయటికి రావడంతో ఇప్పట్లో పెళ్లి ఊసు లేనట్టేనని ఫిక్స్ అయిపోయారు. తమన్నా కూడా వరుస సినిమాల మీద ఫోకస్ చేస్తూ నో పర్సనల్ మూవ్ అని చెప్పకనే చెప్పేస్తున్నారు. సౌత్ బ్యూటీ త్రిష కూడా ఇప్పటికీ నో మ్యారేజ్ బోర్డుని డిస్ప్లే చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ అందం రెట్టింపవుతుంది అంటున్నారు త్రిషను చూసిన వాళ్ళు. ఎలిగెంట్ బ్యూటీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందుకే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వస్తున్న కథలు విని డాటెడ్ లైన్స్ మీద సంతకాలు చేయడానికే టైం లేదు. 3 ముళ్లకి స్పేస్ ఎక్కడుంది బాస్ అంటున్నారు త్రిష. సౌత్ లో ద మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా పేరున్న మరో హీరోయిన్ అనుష్క. స్వీటీ పెళ్లి ముచ్చట కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంది. స్వీటీ మాత్రం దీని గురించి గప్చుప్ అంటున్నారు.